నమస్కారం ఫ్రెండ్స్. నేను కొన్ని రోజులుగా వీడియో చేయలేకపోయాను. దానికి ముఖ్య కారణం ఏమంటే, ఈ వార్ వల్ల ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి. అంటే నా టోటల్ పోర్ట్ఫోలియో చేంజ్ చేసేసాను నేను. నా పాత స్టాక్స్లో అట్లీస్ట్ 40% తీసేసి కొత్త స్టాక్స్, అంటే పోస్ట్ వార్ ఏ స్టాక్స్ని ఉంచుకోవాలనో అవి యాడ్ చేసుకొని, కొన్ని అంటే ఇప్పుడు ట్రెండ్లో లేని రేపు రాని స్టాక్స్ని తీయటం జరిగింది. ఆ రీసెర్చ్లో నేను దాదాపు ఒక 10 days నుంచి నిమగ్నమై ఉన్నాను. ఒక్కసారి ఆ పోర్ట్ఫోలియో రీజిగ్ అయిందంటే ఇంకా నెక్స్ట్ 3-4 years వరకు ఆ పోర్ట్ఫోలియో నేను మెయింటైన్ చేస్తాను. కనుక నేను వీడియోస్ ఫ్రీక్వెంట్గా వేయలేకపోతున్నాను. అదే కాకుండా నిన్న మా బాబు ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో 440కి 430 వచ్చాయి. బైపీసీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 440కి 430 వచ్చాయి. అయితే నాకు అంత పెద్ద సంతోషం కలగలేదు. అంటే టోటల్లో ఒక 10 marks తగ్గినాయి. కెమిస్ట్రీలో 2 marks పోయినాయి, లాంగ్వేజెస్లో 4 marks పోయినాయి. ఫిజిక్స్ 10%, బయాలజీ, జువాలజీ అయితే మా వాడికి ఎట్లనే వస్తుంది, కానీ ఫిజిక్స్లో కూడా 10% వచ్చింది. సంస్కృత్, ఇంగ్లీష్లో 4 marks తగ్గినాయి. దానివల్ల 10 మార్కులు కట్ అయినాయి. నేను మా టైంకి వెళ్ళిపోయాను. అసలు మా టైంలో స్టేట్ టాపర్ అంటే వాడికి 90% దాటేదే కష్టంగా ఉండేది. మా బాబు రిజల్ట్ చూసి మా బాబు కొద్దిగా ఈజీగా గ్రాస్పింగ్ పవర్ ఉంది, వచ్చిండొచ్చు. మా బాబు 410, 415 అనుకున్నాడు, 430 వచ్చినాయి. అయితే నాకు కొద్దిగా డౌట్ వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళ పేర్లు, నంబర్లు వేసి, డేట్ ఆఫ్ బర్త్లు, నంబర్లు, పేర్లు వేసి చెక్ చేసిన. చాలా మందికి మా బాబుకు వచ్చిన మార్క్సే వచ్చినాయి. అంటే కొంత వేల మందికి ఈ రిజల్టే వచ్చింది. అంటే మనం అనుకోకుండా సంతోషపడితే అది హాస్యాస్పదం. నేను అందుకోసం హాస్యాస్పదంగా ఉన్నందుకు నేను చెక్ చేసిన. అసలు వీడు అచీవ్ చేసింది అంటే ఇప్పుడు 436, 438 ఏమో స్టేట్ ర్యాంక్. అంటే వీడు 8 marks తక్కువ నా స్టేట్ ర్యాంక్కి అని ఆశ్చర్యపోయినా. కానీ చూస్తే కొంత వేల మందికి ఈ టైపే రిజల్ట్ వచ్చినాయి. ఎంపీసీలో, బైపీసీలో, ఇంకా సిఈసీలో ఘోరమైన రిజల్ట్ ఉంది. కానీ ఎంపీసీ, బైపీసీలో అసలు ఏబిసిడి రాయడం కూడా ఇలాంటిదే వచ్చింది. సారీ. అయితే ఇక మా బాబు అచీవ్ చేసింది పెద్ద గ్రేట్ అనిపించలేదు నాకు. అంటే అసలు బేసిక్స్ రాని వాళ్ళకి కూడా ఇలాంటివి వచ్చినాయంటే, అంటే ఇంటర్మీడియట్లో ఏం అచీవ్ చేసినా
ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ అనిపించింది. అంటే మా బాబు ఎలా చదివాడు అంటే వాడు ఎట్లా రాస్తాడు నాకు బాగా తెలుసు. ఈవెన్ ఆ సెంటర్లో పడ్డోళ్ళు కూడా మా బాబుని సపరేట్ కూర్చోబెట్టారు, అంటే ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా. అంటే ఆ లెవెల్లో రాస్తాడు, వచ్చింది. అంటే నాకేమనిపించిందంటే ఈ రకంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఇంటర్మీడియట్లో వేల మందికి 98, 95, 96 వస్తే వాళ్ళు ఇంజనీరింగ్ అంటే ఇదే ఉత్సాహంతో ఇంజనీరింగ్లో లేదా మెడికల్లో వెళితే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎటు పోతుంది? మా బాబు మీ అందరికీ తెలుసు 8th, 9th, 10th గవర్నమెంట్ స్కూల్లో వేసేసినాను, జిల్లా పరిషత్లో వేసిన. తీసి ఇంటర్మీడియట్లో కూడా నేను మామూలు కాలేజ్ చేసిన. నేను ఓవర్ పే చేసిన. యాక్చువల్లీ ఐ పెయిడ్ నియర్లీ 25,000 యాజ్ ఫీజ్, వితౌట్ బుక్స్, వితౌట్ డ్రెస్, ఏం లేకుండా 25 ఇచ్చిన. చాలా ఎక్కువ ఇచ్చిన నేను యాక్చువల్ చూస్తే. బట్ ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్ నాకు చెప్పారు, సార్ మా కాలేజ్ వద్దు ప్లీజ్, మీ అబ్బాయిని ఏదైనా ప్రైవేట్లో వేయండి సార్. అంటే మీరు ఏమనుకోకండి, మేము కూడా అడ్మిషన్ తీసుకుంటాం, కానీ మా దగ్గర ఘోరంగా ఉంటుంది ఎడ్యుకేషన్, బాబుకు అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది, మీరు ప్రైవేట్ కాలేజ్లో వేసుకోండి సార్ అని నేను గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ ఉన్నది ప్రైవేట్లో వేసి. అక్కడ మా బాబాయ్ చదువుకున్నాడు. అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే క్లాసెస్ అవసరం పడ్డది వాడికి, మిగతాది వాడు చదువుకున్నాడు. నేను టోటల్ ఈ హాల్ టికెట్స్, వాళ్ళ కొలీగ్స్, గర్ల్స్, బాయ్స్ ఇవన్నీ కంపేర్ చేసిన థరోగా. అందుకోసం మా బాబు అచీవ్ చేసింది పెద్ద 10 మార్క్స్ తక్కువ అంటే నాకు ఏం పెద్ద గ్రేట్ అనిపించలేదు. చాలా మందికి వచ్చినాయి, ఎంపీసీలో ఉన్న వాళ్ళకి వచ్చినాయి, వాడికి మ్యాథ్స్లో ఏం రాదు, వాడికి కూడా వచ్చినాయి. అంటే నాకు అనిపించింది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ పోతుంది. సంస్కృతిలో అందరికీ 99, 98, 99, 90, మా బాబుకే ఒక 4 మార్కులు తక్కువ వచ్చినాయి. అందరికీ 99, 98, 90. అది ఏం 90నో ఏం ఎట్లా వాల్యుయేషన్ చేస్తారో. ప్రభుత్వమే చెప్పింది, మేము ఒక 2 పేపర్లు పోయిన వాళ్ళది మళ్ళీ రీవాల్యుయేషన్ చెప్పించినాం. అంటే ప్రాక్టికల్గా స్టేట్లో రిజల్ట్ ఒక 35 to 40 మధ్యలో వచ్చింది పర్సంటేజ్. అంటే 60 పోయినారు, దాన్ని ప్రభుత్వం పట్టి లేపినట్టుంది. అంటే మా బాబు బాగా చదువుతాడని నాకు అహంకారంతో మాట్లాడతలేదు. మా బాబు ఎంత చదువుతాడో ఏం చదువుతాడో నాకు బాగా తెలుసు. వాడు పెద్ద జీనియస్ కాదు, పాడు కాదు. అంటే ఒక రోజులో 1 గంట చదువుతాడు అంతే. ఎగ్జామ్ ఉన్నా 1 గంటే, లేకున్నా 1 గంట, 1 గంట చదువుతాడు, దానికన్నా ఎక్కువ చదవడు. ఎగ్జామ్ మొదటి రోజు కూడా ఒక గంట 2 గంటలు చదివాడు అంతే, 2 గంటలు చదివాడు. అంటే మా బాబు భవిష్యత్తు కన్నా ఎక్కువ అసలు స్టేట్లో ఏం జరుగుతుంది, ఏం మార్క్స్ ఇవి, ఈ మార్క్స్ వేయటం వల్ల వీళ్ళంతా అంటే నిజంగానే మాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి అనుకొని వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే నాకేమనిపిస్తుంది సార్ మీకు, ఇది ఒక పెద్ద చైన్ మెకానిజం అనిపిస్తుంది. 10th ఫెయిల్ అయ్యే వాళ్ళని కాపీ కొట్టించి ఇంటర్ మాఫియాకి అందజేస్తున్నారు. ఇంటర్లో అడ్మిషన్ తీసుకొని వీళ్ళంతా ఇంజనీరింగ్ డిగ్రీ మాఫియాకి ఈ ఇంటర్లో బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చి నెక్స్ట్ డిగ్రీ వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజెస్కి ఫీడింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయ్యిందంటే వాళ్ళు ఇంజనీరింగ్ మోడ్. ప్రతి ఒక్కడు ఇప్పుడు 95, 92, 93 తెచ్చుకుంటున్నాడంటే వీళ్ళంతా ఇంజనీరింగ్ పోతాడు. అంటే నాకు బాగా వచ్చినాయి, నాకు సబ్జెక్ట్ మీద పట్టుందని ఓడు ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీబీఎస్, డిగ్రీలకు. అంటే ఒక్క సిస్టమ్ ఇంకో సిస్టమ్ని సస్టైన్ చేయడానికి
ఎగ్జామినేషన్స్ని మ్యానిపులేట్ చేస్తున్నాయి. అంటే మా బాబు కాంపిటీషన్ అవుతుందని కాదు, మా బాబు అనుకుంటే డిగ్రీ చేస్తాడు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి చదవడు. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత చదవకపోయినా నడుస్తుంది. నేను అటువంటి సెటప్ చేసి పెట్టినా. అనుకుంటే ఏమైనా చేయవచ్చు, ఆ స్థాయిలో ఉండాలి. అంటే నాకు ఈ లాస్ట్ 2 days నుంచి ఒక రకంగా ఉంది. అసలు ఈ చైన్ మెకానిజం అయితే అసలు మోసపోయేది పేరెంట్స్. వాడు 10th క్లాస్లో పాస్ కాని వాడిని పాస్ చేస్తే ఇంటర్ ఫీజు కట్టాలి. ఇంటర్ 2 ఏళ్ళు ఫీజు కట్టి వాడిని మళ్ళీ పాస్ చేస్తున్నారు. అంటే వాడు 4 ఏళ్ళ డిగ్రీ ఫీజు కట్టాలి పేరెంట్స్. లేదా ఇంజనీరింగ్లో 4-5 ఏళ్ళు ఎన్నేళ్ళు చేస్తాడు వాడు డిగ్రీ, వాడు ఇంజనీరింగ్ అన్నేళ్ళు లక్షలు తగిలేయాలి. అంటే పేరెంట్ని ఒక్క పేయింగ్ ప్లాట్ఫామ్ నుంచి ఇంకో పేయింగ్ ప్లాట్ఫామ్కి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో నాలాంటి వాళ్ళు రేర్ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ వేసి రిస్క్ తీసుకొని ఇవన్నీ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే ఇది ఎక్స్పెరిమెంటే కదా, బెడిసి కొడితే ప్రాబ్లం అవుతుందని ఎవడు ఛాలెంజ్ తీసుకోడు. అంటే నాకేమనిపించిందంటే ఒక కిండర్ గార్డెన్ మాఫియా హై స్కూల్ని సస్టైన్ చేస్తుంది, ఒక హై స్కూల్ మాఫియా కాలేజెస్ని సస్టైన్ చేస్తుంది, ఒక ఇంటర్మీడియట్ మాఫియా ఒక డిగ్రీ ఒక ఇంజనీరింగ్ కాలేజెస్కి కావాల్సిన జనాలను పర్సంటేజ్ పెంచి వాళ్ళకు నెక్స్ట్, లేకపోతే వాడు ఇంటర్లో ఫెయిల్ అయ్యి డిప్రెస్ అయిపోయిందంటే వాడు ఇంజనీరింగ్ బోర్డు వీనికి ఎలాంటి మార్క్స్ ఇస్తున్నారంటే 98, 97, 90 ఈ రేంజ్లో వేల మంది పాస్ అయ్యారు. వేల మంది. మళ్ళీ టీచింగ్ స్టాండర్డ్స్ 3rd రేటెడ్ ఉన్నాయి. అంటే మీ ఈ టోటల్ సిస్టంలో పేరెంట్స్ పెద్ద సాక్రిఫైజల్ ల్యాంబ్స్. నాకు అందుకోసం మా బాబు అచీవ్ చేసింది పెద్ద ఇది అనిపించలేదు. ఇంకా టోటల్ సెకండ్ ఇయర్లో కూడా ఏమైనా అచీవ్ చేసినా అది ఈ సిస్టమ్. వాడు ఏం చెప్తుండంటే, నేను అడిగినా మా బాబు, ఒరే మేము ఇంత కష్టపడి చదివినా మాకు 60%, 70% దాటేది గగనము, స్టేట్ టాపర్ కూడా 90% కానీ ఎక్కువ రాకుండే, మరి మీకు ఎట్లా వస్తుందిరా అని అడిగిన. మీకు ఎట్లా వస్తుందిరా, నువ్వు రోజు గంట చదివినావు కదా, మరి నీకు ఎన్ని మార్క్స్ ఎట్లా వచ్చినాయి అని అడిగిన. వాడు ఏమన్నా అంటే, నాన్న నేనని బుక్స్ మొత్తం చదువుతా, అసలు చదివే అవసరం లేదు, ఈ లెసన్ నుంచి ఈ లాంగ్ ఆన్సర్స్ ఈ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, ఈ లెసన్ నుంచి ఇన్ని లాంగ్ ఇన్ని షార్ట్ వస్తాయి, అవి బట్టి పట్టాలి, దాంట్లో నుంచే ఏదో ఒకటి వస్తుంది, రాయాలి. నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటే దాదాపు ఫుల్ మార్క్స్ వేస్తున్నారు. నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటే దాదాపు ఫుల్ మార్క్స్ వేస్తున్నారు. నేనన్నా నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండే అన్ని బూతులు ఉంటే ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ మధ్యలో నువ్వు ఏమన్నా నింపుకో. వాడు అదే చెప్తున్నాడు. అసలు ఏం రానాడు కూడా వాడు మధ్యలో భగవద్గీత నింపుతున్నాడట. దేంట్లో బైపీసీ ఎంపీసీ సబ్జెక్టుల కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్లో వాడికి ఫుల్ మార్క్స్ వస్తున్నాయి. మా బాబు నాన్న ఇదేంద్రా ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, అసలు వాళ్ళకి ఇది ఇస్తావా లేదా మొత్తం అంటే ఏం లేదు, నీట్గా రాసి వాడు ఆల్రెడీ మాకు ఈ లెసన్ నుంచి ఇన్ని వస్తాయని ఉంటుంది. అది కాకుండా ఈ నారాయణ చైతన్య వాళ్ళ లీక్ అయిన పేపర్స్ ఉంటాయి, అవి మన కాలేజ్కి ఒక 60% కరెక్ట్ ఆన్సర్స్తోని మా క్వశ్చన్స్తోని మా కాలేజ్ వాడు కొనుక్కుంటాడు, వాడు మాకు రిలీజ్ చేస్తాడు. దాంట్లో 60లో ఒక 40-50% వస్తాయి, చాలామంది పాస్ అవుతారు. మళ్ళీ ఇంటర్మీడియట్లో కష్టపడాలి ఎందుకు, లక్షల ఫీజు ఎందుకు, ఈ జేఈ లేంది, ఎంసెట్ లేంది, ఎఫ్సెట్ లేంది, ఏం కథ ఇది, అసలు ఏం జరుగుతుంది? నాకు మా టైంలో ఎగ్జామినేషన్స్ బెటర్ అనిపించింది. ఏ దాంట్లో ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు, మాకు మెమరీ పవర్ కూడా తెలియదు. మా బాబుకున్నంత వాడు ఉట్టిన ఇట్లా చదివి నెక్స్ట్ ఇట్లా రాసేస్తాడు. వాడు రోజు 1 గంటనే ఎగ్జామ్ ఉన్నా 1 గంటనే. నాకు ఆశ్చర్యం అవుతుంది, వాడు గంట చదివి ఇన్ని మార్క్స్ ఎట్లా వచ్చినాయిరా నీకు అని అడిగిన. వాడు అన్నాడు సేమ్ ఏం లేదప్ప, సింపుల్ లాజిక్ ఉంది, మాకు అడ్వాన్స్లో
ఈ లెసన్లో ఇన్ని వస్తాయి, ఈ క్వశ్చన్స్ వస్తాయి, షార్ట్లు ఇన్ని వస్తాయి, లాంగ్లు ఇన్ని వస్తాయి, దాంట్లో చూసుకొని పెట్టుకోండి, బట్టి కొట్టుకోండి, దీంట్లోనే ఒకటి వస్తుంది, రాసేస్తా, వచ్చేసినాయి అన్నాడు. అంటే వాడు నిజాయితీ చెప్పిండు. వాడు మిగతా పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా బాబు సాధించిండు అప్పుడు ఏం సాధించుడు ఏం లేదా. నేను చూస్తే 1000 మంది పాస్ అయ్యారు, సేమ్ మా బాబుకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నాకని ఇంకెక్కువ వచ్చినాయి, వానికి ఏం రాదు. మా బాబు అంటుడు, ఇప్పుడు ఆ టాపర్స్ ఉన్నారు కదా, వాళ్ళని తెచ్చి కూర్చోబెడితే నేను 5 ప్రశ్నలు వేస్తా, 5లో వాడు 2 చెప్పినా నేను ఒప్పుకుంటా, నేను బేకారని. 5లో 2 కూడా వాళ్ళకి చెప్పడానికి రాదు, ఇది నా ఛాలెంజ్, మా లెక్చరర్కి అడుగుతా అన్నాడు. మా లెక్చరర్కి 2 క్వశ్చన్లు వేస్తాను, నేను 5 వేస్తాను, దాంట్లో నుంచి 2 చెప్పి నేను గెలిచినట్టే అన్నాడు. అంటే అంత టీచింగ్ స్టాండర్డ్స్ ఆ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు ఎట్లా అర్థమవుతుంది? ఎగ్జాంపుల్ నాలాంటోడే, వానికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మంత్లీ టెస్ట్, ఇవి క్వార్టర్లీ, ఇవన్నీ ఉంటాయి కదా, ఎన్ని వచ్చినాయి నేను అసలు పట్టించుకోను. వాడు నాన్న ఇక్కడ చూడు ఇన్ని వచ్చినట్ట, సరే ఇక్కడ సైన్ పెట్టాలన్నారా, పెట్టేసి ఇర్రెలవెంట్. నేను వాడు ఎగ్జామ్ రాపిన 1 గంట చదివాడు అంతే, ఎగ్జామ్ మొదటి రోజు 2 గంటలు చదివాడు. ఏమిరా గంటే చదువుతున్నావు అనలే నేను, మరి గంటే చదువుతున్నావు మార్క్స్ వస్తాయారా అన్న, వస్తానా నువ్వు చింత చేయకన్నాడు. నేను ఎగ్జామ్ అంత అయిపోయినాక అడిగినా, మరి ఎట్లా వస్తున్నారా అంటే వాడు చెప్పాడు, సింపుల్ నాన్న, ఏం లేదు, ఆల్రెడీ అడ్వాన్స్లో మాకు అన్నీ చెప్పింటారు. అంటే మాలాంటి తొక్కల కాలేజీలోనే ఇట్లా అయింటే, ఇంకా నారాయణ చైతన్యాలు అయితే మొత్తం మక్కి మొత్తం క్వశ్చన్ పేపర్ వాళ్ళకి అడ్వాన్స్లో దొరికిపోయి ఉంటుంది. ఆ క్వశ్చన్లనే మా వాళ్ళు కొన్ని తెచ్చుకొని ఉంటారు ఇక్కడ మా కాలేజీలో. సో మేము ఈజీగా పాస్ అవుతాం, నీవు దీని గురించి చింత చేయక. అప్పటి నుంచి చింత ఎక్కువైపోయింది, ఇది కాకుండా మనకు నియర్లీ 1-2 వీక్స్ నుంచి ఈ మందకృష్ణ మాదిగ బాపనోళ్ళపై పడ్డాడు. అసలు మీకు అన్యాయం ఎక్కడ జరిగింది అంటే, కొన్ని 100 ఏళ్ల చరిత్ర తీస్తున్నాడు, 100 ఏళ్ల చరిత్రలా మీకు రిజర్వేషన్ లేదు. ఇప్పుడు మీ పరిస్థితి చాలా బాగుంది, మీకు అట్లీస్ట్ రిజర్వేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు బ్రాహ్మిన్స్ బాగా తెగించారు, అన్ని వ్యాపారాలు చేస్తున్నారు, ఎక్కడంటే అక్కడ వాళ్ళే ఉంటారు, టాప్ పొజిషన్లు అంతా వీళ్ళే ఉంటారు, రిజర్వేషన్ల కోసం ఇంకా పాకులాడతలేరు. ఒకడు పౌరోహిత్యం చేస్తుంటే ఇంకోటి సాఫ్ట్వేర్లో పనిచేస్తాడు. కొంతమంది మటన్ చికెన్ వ్యాపారం కూడా చేస్తుండ్రు బాపనోళ్ళు. కొంతమంది బాపనోళ్ళు మన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు సులభ్ కాంప్లెక్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే మందకృష్ణ మాదిగకు అసలు బ్రాహ్మిన్స్ యొక్క యాటిట్యూడ్ తెలియదు. 100 ఏళ్ల నుంచి 1 to 2 to 3% పాపులేషన్ ఉండి వాళ్ళు శాసించగలుగుతున్నారు అంటే దానికి కారణాలేమి అని మందకృష్ణ మాదిగ వాళ్ళ సమాజాన్ని అడగాలి. ఈ 1 to 2 to 3% ఉన్న ఈ బ్రాహ్మిన్స్ ఈ 60 to 80% ఉన్న ఈ మన సమాజాన్ని ఎట్లా తప్పుదారి పట్టించడానికి వీలుంది? మన 80% సమాజము నిద్రపోతుందా? వీళ్ళకి ఎన్ని విమర్శలు చేసినా వీళ్ళు ఎలా బతకగలుగుతున్నారు? మీరు రిజర్వేషన్ల వల్ల ముందుకు వెళ్ళిన కార్పొరేట్ జాబ్స్లో టాప్ పొజిషన్లో రెడ్డిస్, బ్రాహ్మిన్స్, కాపుస్, కమ్మాసే ఉంటారు. మనం ఇట్లా గట్టిగా అరిస్తే వాళ్ళకి కస ఎక్కువైపోతుంది. మందకృష్ణ మాదిగ గారికి నేను మంచి హెచ్చరిక జారీ చేస్తున్నాను. మీరు లేనిపోని వివాదాలు లేవనెత్తకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీస్లో టాలెంటెడ్ ఉన్న పీపుల్కి స్టిల్ దే ఆర్ గెటింగ్ జాబ్స్ బికాస్ ఆఫ్ దర్ టాలెంట్. వాళ్ళ దగ్గర కూడా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, బాగా చదివే స్టూడెంట్స్ కూడా ఉన్నారు.
కష్టపడే స్టూడెంట్స్ ఉన్నారు, స్కిల్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. మీ వాగటం వల్ల ఈ అగ్రకులాలకు తల తిరిగిందంటే ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళకి జాబ్స్ దొరకవు. మీరు ఏ భాష వాడుతున్నారు కదా, మాకు గుళ్ళు ఎందుకు కావద్దు, మేము కూడా గుళ్ళ పూజ. నేనేం చెప్తున్నా అంటే, మీరు పైసలు జమ చేసుకొని ఒక గుడి కట్టి దాంట్లో బయట కుక్కలకు బ్రాహ్మలకు ప్రవేశం లేదు అని పెట్టేసేయండి. అంటే మా కుక్కలతో పోల్చండి, ఒక బోర్డు పెట్టేయండి. లేదా కుక్కల్ లాంటి బ్రాహ్మణ్స్కి ఈ గుడిలో ప్రవేశం లేదు అంటే బ్రిటిష్ టైంలో సౌత్ ఆఫ్రికాలో ఎట్లా పెడుతుంటే అట్లా పెట్టేసేయండి, మాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏమంటే మీ గుడికి ఎవరు వస్తారు, ఆ గుడి మహిమగల గుడిగా మారుతుందా, మీరు నియమించుకునే మీ కులపు పౌరోహితుడు తనపై తన హ్యాబిట్స్పై నిగ్రహం పెట్టుకోగలడా? మంత్రాలకు చింతకాయలు రాలవు అని మీరంటే, మరి మంత్రాలు రాకపోయినా పౌరోహితుడుగా మీ వాళ్ళని పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోండి. మంత్రాల బదులు మీరు శివుణ్ణి కానీ, హనుమంతుడిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ మీరు మీ భాషలో కీర్తించండి. ఏం శివయ్య లేవు శివయ్య, పొద్దునైంది లేవు శివయ్య, నీకు పాలు పోస్తాం, నీళ్లు పోస్తాం, నీ నెత్తిన బూడిద చల్లుతాం, లేవు శివయ్య అని మంత్రాలు వద్దు, ఇట్లా చదువుకోండి. ఏమి స్వామి వెంకటేశ్వర స్వామి, భంగిమలు ఉంటావు, బాపనోళ్లను దరిదాపులకు రాణిస్తావు, మేమేం పాపం చేసుకున్న స్వామి, మా కోరికలు కూడా తీర్చు స్వామి అని మంత్రాల బదులు, సుప్రభాత మంత్రాల బదులు ఇవి చదవండి. మీ పెళ్ళిళ్ళలో కూడా బాపనాయన అవసరమే లేదు. చూడు బిడ్డ మీరిద్దరు ఇవాళ కలవబోతున్నారు, ఒకరినొకరు చూసుకుంటా బాగుండాలి, మీ సంసారాలు బాగుండాలి బిడ్డ అని ఇద్దరిని మంగళసూత్రాలు కట్టించేసండి, అయిపోతుంది. ఇప్పుడు వేద మంత్రాలు బూతులు అంటున్నారు, కరెక్టే, 100% కరెక్ట్. బాపనోళ్ళ చదివే వేద మంత్రాల్లో అన్ని బూతులే ఉన్నాయనుకోండి, మీరేం చేయండి, పిండి పీటలు పెట్టండి, బాషింగాలు కట్టుకోండి, పట్టు చీరలు కట్టుకోండి, నగలు వేసుకోండి, అన్నీ వేసుకోండి, మీ పౌరోహితుడిని కూర్చోబెట్టండి. వానికైతే మంత్రాలు రావా, అవసరం లేదనుకుంటారు కదా మీరు. బాపనోళ్ళు మంత్రాలతోనే మోసం చేస్తారు, ప్రతి ఒక్కరికి మంత్రాల మీద మీకు హక్కు ఉందా అంటే లేదు, మీకు మంత్రాలే అవసరం లేదు. పెళ్లి కొడుక ఇడరా, ఈ పీట మీద కూర్చో, ఎడమ దిక్కు కూర్చుంటుంది, కుడి దిక్కు కూర్చుంటుంది, ఏడనో కూర్చోండి అని కూర్చుంటారు. కూర్చోగానే ఇక బియ్యం, పచ్చ బియ్యం తీసుకొని వీడి నెత్తి మీద పోయి, ఏమైనా పెళ్లి కొడుక పచ్చ బియ్యం తీసుకొని దీని నెత్తి మీద పోయి, మీరిద్దరు చల్లగా ఉండాలి బిడ్డలు మీరిద్దరు చల్లగా ఉండాలి, పిల్ల పాపలతో వర్దిల్లాలి అని పెళ్లి ముగించేసి. బాబానోళ్ళు అయితే మంత్రాలు చదువుతారు, బూతులు ఉంటాయి. మీరు ఈ స్టైల్లో వెడ్డింగ్ స్టార్ట్ చేయండి. మీ కులపోళ్ళే ఏమంటారు మిమ్మల్ని మీరేనండి, మేమెందుకు చేయొద్దు, వీళ్ళు ఎందుకు కావాలి, ఆధిపత్యం ఏం అవసరం లేదు, మీ గుడి మీరే కట్టుకోండి, మీకు ఇష్టం వచ్చిన దేవుళ్ళని పెట్టుకోండి, పెట్టుకొని చూడండి ఒకసారి. మీ గుళ్ళో ఎవరు వస్తారు, ఎవరు పూజలు చేపిస్తారు, పూజా విధానం ఉంటుంది కదా, అది లేకుండా మీరు గుడిని మెయింటైన్ చేయగలిగితే గ్రేట్. ఇప్పుడు సాయిబాబాకే అష్టోత్తరాలు ఉన్నాయి, శతనామావళిలు ఉన్నాయి, సాయిబాబాకు ఆరతులు ఉన్నాయి, పారాయణాలు ఉన్నాయి, ఇంకా పురాణాలు తీయలే.
బాబా వేద వేద పుట్టిక అని అని అంటారు కదా తెలుగులో, అటువంటిది తీయలే. అంటే ఇంత ఘోరాలు కూడా మేము భావిస్తున్నాము. మీరు గుళ్ళు కట్టుకుంటే మాకేం ప్రాబ్లం లేదు. బ్రహ్మాండమైన గుడి కట్టాడు. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ చూసుకోండి. పౌరోహితుడు వాడికి నిగ్రహం ఉంటుందా లేదా, వాడు కళ్ళు దాగొస్తాడా, మందు దాగొస్తాడా, సిగరెట్ దాగొస్తాడా, జాగ్రత్తగా ఉండండి. మూడవది, బయట బోర్డు పెట్టేసేయండి, ఎవరికైనా ప్రవేశం ఉంది కానీ బాపన్న కొడుకులని గుళ్ళ రానియము, వాళ్ళకి ప్రవేశం లేదు, కుక్కలతో సమానమైన బాపనోళ్ళను మేము రానియము అని ఒక బోర్డు పెట్టండి. సౌత్ ఆఫ్రికాలో పెట్టండి, చూడండి ఏమవుతుంది. బోర్డు పెట్టండి. నేను చెప్తున్నా, మా కులమోళ్ళను ఒక్కడు కాలు పెట్టొద్దు బిడ్డ అని మంచి బోర్డు పెట్టండి. సమాజం మిమ్మల్ని ఏం చేస్తుంది చూడండి. మంత్రాలకు చింతకాయలు రాలవు. మంత్రాలు లేకుండా ఏ చింతకాయలు రాలితే నేను కూడా చూస్తా. అసలు అర్హత లేని, వాదించలేని, లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని సన్నాసులను టీవీ డిబేట్లలో మా బాపలను తెచ్చి కూర్చోబెడితే అది డ్రెస్. బాపనాయన అనగానే ఒక గోచి గుడ్డ వండుకున్న బొట్టు. ఇప్పుడు నేను కూడా బాపనాయన, నన్ను కూర్చోబెట్టి చూద్దాం. మందకృష్ణ మాదేవి పారిపోతాడు, ఎక్కడ పోతాడు, ఇక్కడిక్కడ ఢిల్లీకి పోతాడు. నేనేమంటా, వాళ్ళని ఛాలెంజ్ చేసేది వద్దు, యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఈ బ్రాహ్మిన్స్ కౌంటర్ ఇస్తుండ్రు, అవసరం లేదు, సైలెంట్గా ఉండండి. మనం ఎన్నో వేల ఏళ్ళ నుంచి సైలెంట్గా ఉన్నాం, మన పని మనం చూసుకుంటున్నాం. మనం మొగుళ్ళని చూసినాం, వాళ్ళు కూడా మమ్మల్ని ఆదరించారు. ఎక్సెప్ట్ నిజాం సర్కార్ తప్ప అందరూ మమ్మల్ని ఆదరించిన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ ర్యాంక్ సిటిజన్స్గా చూసినారు, వాళ్ళ అకౌంట్స్ అంతా మనమే చూసుకున్నాం. ఇప్పుడు కూడా 50% రిజర్వేషన్ ఉంది, ఏం చింత లేదు. వాళ్ళని గుళ్ళు కట్టుకోమని చెప్పండి, ఇష్టం వచ్చిన గుళ్ళు కట్టుకోండి, పెద్ద పెద్దవి కట్టేయండి. కొండ కనిపిస్తే దాన్ని తిరుపతి చేసి పారేయండి. ఎంతమంది అడుగు పెడతారు మీ టెంపుల్లో? మీ పౌరోహితుడికి ఎంతమంది కాళ్ళు మొక్కుతారు? కాళ్ళు మొక్కదొద్దు, అయ్యగారులు అనిపించండి. మీరేం చెప్తున్నారు కదా, మేమెందుకు ఉండొద్దు పౌరోహితం అని, మీరే పౌరోహితం ఉండండి. మీ వాళ్ళే వస్తారు కదా టెంపుల్కి, ఎంతమంది ఆయన అయ్యగారులు అంటారు చూడండి, వాళ్ళే అన్నారు. మీ కమ్యూనిటీ వాళ్ళే మీతో ఏకీభవిస్తలేరు. ఊళ్ళలో పోయి ఇదే మాటనండి, చూస్తా. ఇది కొన్ని వేల ఏళ్ల నుంచి మేము సైకలాజికల్ మేకప్ మార్చేస్తాం సమాజాన్ని. మీలాంటి 1000 మంది వచ్చినా ఈ కులాలు ఉంటాయి, ఈ మతాలు ఉంటాయి, ఈ వర్ణాలు ఉంటాయి, ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. లక్కీ ఏమంటే మీకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు లభిస్తున్నాయి. మీకు ఆ రిజర్వేషన్లో భర్తీ ఎలా చేసుకోవాలో కూడా మీకు స్కిల్ లేదు. ఎవడైనా భర్తీ అయినా వాడు ఒక నెల 2 నెలల లోపలనే ఏసీబీకి చిక్కుతాడు. ఎందుకంటే మనకి ఆ పొజిషన్ మెయింటైన్ ఎలా చేయాలో తెలియదు. మనం రీసెంట్లీ మాంగ్లీ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. సద్గురు దగ్గర పోయి పాట పాడి వరల్డ్ ఫేమస్ అయ్యే అదృష్టం ఆమెకు కలిగితే ఆమె హైదరాబాద్లో వచ్చి డ్రగ్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలు చేసి 100 మందిని ముంచి, అంటే వీళ్ళకి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు ఆ స్టేచర్ని మెయింటైన్ చేసే పవర్ లేదు, ఆ పేరుని నిలబెట్టుకునే సత్తా లేదు. అందుకోసం వేల ఏళ్ళ నుంచి వీళ్ళు ఇట్లే పడున్నారు. 80, 60, 70% జనాలు ఈ 1-2% బ్రాహ్మిన్స్ని అంటే 100 సంవత్సరాల నుంచి పీకేద్దామని చూస్తున్నారు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అయితే ఫుల్ ఫ్లెడ్జ్ ఏమన్నా బాపనోళ్ళ మీద చూడాలి. మీరు గుళ్ళల్లో రానియలేదు, అందుకోసం మేము చర్చిలకు పోతున్నాం అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, మీకు గుళ్ళలో రానియలేదు కదా, మీకు బుద్ధిజం, సిక్కిజం, జైనిజం ఉంది, పోయి అక్కడ జాయిన్ అయ్యండి అంటుంది. మీరేమంటారు? మేము చర్చిలకే పోతామంటున్నారు. మీకు క్రిస్టియానిటీలో వర్ణ విభేదాలు లేవు, కులాలు లేవు అని మీకు అందరికి తెలుసు. మళ్ళీ బుద్ధిజం, జైనిజం, సిక్కిజం విడిచిపెట్టి మీ క్రిస్టియానిటీలు ఎందుకు పోతున్నారు
అంటే ఏ కులం లేని క్రిస్టియానిటీలు చేరితే మీకు ఆ ఎస్సీ ఎస్టీ స్టేటస్ వర్తిస్తుంది. రాజ్యాంగమే రాసింది. ఈ వివక్ష హిందూ సమాజంలో ఉంది కాబట్టి హిందూ కులాలు ఏమేమి ఉంటాయో దాంట్లో మీరు చేరితే పర్వాలేదు. కానీ ఇప్పుడు అంబేద్కర్ తీసుకున్నట్టు బుద్ధిజం తీసుకోండి, జైనిజం తీసుకోండి, సిక్కిజం తీసుకోండి, తప్పేముంది? సిక్కులో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, జైన్ అయిపోండి. బుద్ధిజంలో కూడా ఉన్నారు. మీరు క్రిస్టియానిటీలా అసలు కులాలే లేవు, మరి క్రిస్టియానిటీలో చేరితే మీరు మీ వివాదాన్ని పెద్దగా చేసి సమాజంలో విభేదాలు సృష్టించి ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా సాఫ్ట్వేర్ ఫామ్స్లో, చాలా టెక్నాలజీ దాంట్లో, హార్డ్వేర్ సాఫ్ట్వేర్లో కూడా మంచిగా రాణిస్తున్న ఎస్సీ ఎస్టీల భవిష్యత్తును ఈ వివాదాల ద్వారా విషపూరితంగా మార్చి వాళ్ళకు వచ్చే ఆపర్చునిటీస్ను కూడా మీరు భగ్నం చేస్తున్నారు అని మందకృష్ణ మహాదిగ గారికి నేను వార్నింగ్ ఇస్తున్నా. మేము చాలా మర్యాదగా మాట్లాడుతున్నాం, ఇంకా మీకు అంత మర్యాద అవసరం లేదు. అర్థమైందా? మాకు తిక్కరేగే వరకే ఒక లెవెల్ ఉంటుంది, అయినాక సోషల్ ఇంజనీరింగ్ చేస్తాం. సోషల్ ఇంజనీరింగ్ అది మీకు తెలియదు, అర్థం కాదు మీకు. ఒక్కసారి సోషల్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయిందంటే చాలా కష్టం ఉంటుంది. ఇవాళ రేపు ప్రైవేట్ జాబ్సే మ్యాక్సిమం జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని వెళ్తున్నాయి, దాంట్లో రిజర్వేషన్ ఎంత ఉంటుంది. సో ప్రైవేట్ జాబ్స్ కావాలి అంటే అగ్రవర్ణాల ఫ్యాక్టరీలలో, అగ్రవర్ణాల సాఫ్ట్వేర్ ఫామ్స్లో, అగ్రవర్ణాల మాల్లలో, అగ్రవర్ణాల షాప్స్లోనే పనిచేయాలి. మీరు ఇలా కావాలని విభేదాలు సృష్టించి టాలెంటెడ్ ఎస్సీ ఎస్టీస్కి చాలా అన్యాయం చేయబోతున్నారు. అమాయకులైన బాగా చదువుకున్న ఎస్సీ ఎస్టీలను సమాజం ఎప్పుడు విస్మరించదు, సమానంగానే చూస్తుంది. నాలెడ్జ్ ఉన్న ప్రతి పౌరుడు అందరూ సమానంగానే ఉంటున్నారు. ఒకటి పక్కన ఒకటి కూర్చుంటున్నారు, 7 సీటర్లో బస్సులలో అందరూ కూర్చుంటలేరా? కులం అడిగి కూర్చుంటున్నారా? అంటే అవన్నీ పోయినాయి. కనుక మీరు కూడా సమాజంలో అనవసరమైన విభేదాలు సృష్టించకండి. బ్రాహ్మిన్ పాపులేషన్ 1 to 2 to 3% ఉంటుంది స్టేట్స్లో. కాబట్టి మా వల్ల కీడు జరిగేది ఏం లేదు. ఎక్కువైతే మాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, పెండ్లిళ్ళు పెటాకుళ్ళు అక్కడిక్కడ పౌరహితం అవి చేసుకొని సాఫ్ట్వేర్లు కూడా మా వాళ్ళే ఉన్నారు కనుక కంఫర్టబుల్గా ఉన్నాం. అసలు డేంజర్ మీ వాళ్ళకు ఉంది. కాబట్టి మీరు కావాలని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి మీరు క్రిస్టియన్ ఉన్న నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీ అయిన ఎస్సీలను ఎస్టీలను రెచ్చగొడితే రేపు వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది. కానీ మీరు సేఫ్గా పొలిటికల్గా ఆ బ్లాక్ ఒకటి చున్నీలు ఒకటి వేసుకొని తిరిగితే మీకు పొట్ట గడుస్తుంది, కానీ ఇతరులకు పొట్ట గడవదు. పొట్ట గడిచే పరిస్థితులు అంటే తగ్గుతున్నాయి. కాబట్టి మీరు కాస్త ఈ కాంట్రవర్సీస్ని తగ్గించుకొని మీడియా కూడా కావాలని మందకృష్ణ వర్సెస్ బ్రాహ్మిన్స్ అని కావాలని కాంట్రవర్సీస్ స్టార్ట్ చేయకండి. ప్రతి మనిషికి, భూమిలో పుట్టిన ప్రతి మనిషికి ఎంప్లాయ్మెంట్ అవసరము. ఎంప్లాయ్మెంట్లో తేడా వచ్చింది అంటే ఇంకా అన్యాయాలు ఎక్కువైతే కానీ న్యాయం ఏమాత్రం జరగదు అని వాళ్ళ హోల్ కమ్యూనిటీకి తెలియజేసుకుంటూ, ఎస్సీ ఎస్టీస్లో కూడా అంబేద్కర్ల అభ్యుదయ మనస్తత్వం ఉండి టెక్నికల్ జాబ్స్లో రాణించిన వాళ్ళు ఎన్నో ఉన్నారు. డిఫెన్స్లో కానివ్వండి, సైన్స్లో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి. మొన్నటి వరకు ఐఏఎస్సి డైరెక్టర్ ఒక దళిత వ్యక్తినే, కరణ్ ఏమో ఉండే, ఆయన ఈజ్ ఎస్సీ ఆర్ ఎస్టీ, ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి హెడ్. సో అంటే ఎదిగే వాళ్ళు ఎస్సీ ఎస్టీలో కూడా టాలెంట్ ఉంటే ఈ వివాదాల జోలికి పోకుండా ఈజీగా ఎదుగుతున్నారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును పాడు చేయకుండా మీ పొలిటికల్గా ఏమైనా ఉంటే పాలిటిక్స్లో తెలుసుకోండి, కానీ ఇలా బ్రాహ్మిన్స్ మీద పడి ఏడిస్తే మీకు దక్కేది ఏం లేదు. ఎందుకంటే మేము 100 ఏళ్లుగా ఈ సోషల్ ఇంజనీరింగ్ దాంట్లో దిట్టలం కనుక మాకు పర్సంటేజ్ ఎంత తక్కువ ఉన్నా మా ఫలితాలు మాకు దక్కుతూనే ఉన్నాయి. రేషన్ కార్డులు లేకున్నా మా ఇంటికి బియ్యం ఏదో ఒక రకంగా, పప్పులు ఏదో రకంగా, నూనె ఏదో రకంగా చేరుతూనే ఉంటుంది. కాబట్టి అది మీకు చేరదు. కాబట్టి
మీకు సంక్షేమ పథకాలు అవసరం కాబట్టి పొలిటికల్గా యాక్టివ్ ఉండాలి. కానీ బ్రాహ్మిన్స్ మీద మీరు పడి ఏడిస్తే అది తీవ్ర రూపం జాలిస్తే మీకే నష్టమని ఆ కమ్యూనిటీకి మందకృష్ణ మాదిగ గారికి తెలియజేసుకుంటూ, దేవుడు వీళ్లకు సద్బుద్ధి ఇవ్వాలని, వాళ్లకు రిలీజియస్గా వాళ్లకు ఎన్నో గుళ్ళు వాళ్ళు కట్టుకుని వాళ్ళకి సామర్థ్యం ఇవ్వాలి. ఆ గుళ్ళలో అందరూ దళిత పౌరోహితులే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్ బ్రాహ్మిన్సే కాబట్టి ఆ కాన్సెప్ట్ని నేను బలంగా నమ్ముతున్నా. సమాజంలో మీకు కూడా మంచి స్థానాలు త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.